ఇప్పుడైందని బ్రేకింగ్ న్యూస్. మరో ఘోర రైలు ప్రమాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. భారీగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 20 మందికి పైగా మృతి చెందారని చెప్తున్నారు. మహారాష్ట్రలో మరో రైలు దుర్ఘటన జరిగింది. జల్గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబైకి ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయని ప్రయాణికులు కేకలు పెట్టారు. దీంతో కొందరు ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు చైన్ లాగారు. రైలు ఆగకముందే ఇంకా ప్రయాణిస్తూ ఉండగానే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రయాణికులు కిందకి దూకేశారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో అటువైపు నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు అతి వేగంగా దూసుకురాగా దాని కింద పడి పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అయితే పుష్పక్ ఎక్స్ప్రెస్లో రైల్లో మంటలు చెలరేగలేదని, అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. ప్రయాణికులు అనవసరంగా భయపడడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా గుర్తించారు. పట్టాలపై పడిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో వారి మృతదేహాలు ఛిద్రమైపోయాయి. వారి తల మొండెం వేరు కావడం, తలలు కూడా 2 ముక్కలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఉన్నారు కొందరు వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అక్కడ బేతావాహ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పటి వరకు రైలు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు, అంటే ఇప్పటికీ ఈ న్యూస్ వచ్చేటోడికి 20 మంది ప్రయాణికులు మృతి చెందారని తెలుస్తున్నారు. 40 మందికి పైగా గాయపడినట్లు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక రైలు ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. రైలు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.